వైసీపీ నాయకులు లెగిస్తే నిత్యం వివాదాల్లో ఉంటారు. అందులో జక్కంపూడి రాజానగరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జక్కంపూడి రాజా వైసీపీ నేత కూడా వివాదాల్లో ఉంటాడు. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పోలీసులు అంతు చూస్తానని బెదిరించాడో, ఎప్పుడైతే గతంలో ఈ మధ్యన పేరుని నాని ఇదే పోలీసుల్ని తీసుకొచ్చి మళ్ళీ నా కాళ్ళ చుట్టూ తిప్పుకుంటానని బెదిరించాడో, సో వీళ్ళకి ఇది ఒక స్టైల్ అయిపోయింది. పోలీసుల మీద ఎగరాలి, అవి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి. అంటే వీళ్ళేదో గొప్ప ఘనకార్యం చేసినట్టుగా చెప్పుకోవడం. ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచే మొదలైంది. ఏ పోలీసు అధికారిని వదిలిపెట్టను, ఒక్కొక్కడి అంతు చూస్తా, మీరు రిటైర్ అయినా తీసుకొస్తా, ఎవడిని వదిలిపెట్టనని ఆయన బెదిరిస్తే, మొన్న ఈ మధ్యన పేరుని నాని ఏదో ఘటనలో సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు ఏదో కన్స్ట్రక్షన్ ఏదో కూల్చేయడానికి వెళ్తే అక్కడ అలాగే బెదిరించాడు అధికారుల్ని, పోలీసు అధికారుల్ని, మున్సిపల్ శాఖ అధికారుల్ని, ఆర్డీఓని అందరిని అలాగే బెదిరించాడు. నేను వచ్చిన తర్వాత మీ అందరినీ ఇక్కడే తిప్పుకుంటా, నా కాళ్ళ చుట్టూ తిప్పుకుంటా, లేకపోతే నా ఇంటి చుట్టూ తిప్పుకుంటా, నా ఇంటి దగ్గర కాపలా పెడతానని చెప్పి బెదిరించాడు. అలాగే నిన్న జక్కంపూడి రాజా కూడా అనపర్తి సిఐ మీద ఇష్టం వచ్చినట్టు ఒక రకమైనటువంటి బూతులతో విరుచుకుపడ్డాడు. నువ్వు సిఐ అయితే ఏంటి, ఏం చేస్తావు, చంపుతావా, నరుకుతావా, నీ ఉద్యోగం నువ్వు జై, ఆఫ్టర్ ఆల్ సిఐ నా మీద ఎగురుతావా, నువ్వు మాత్రం ఆఫ్టర్ ఆల్ గాడివి కదా, ఆఫ్టర్ ఆల్ మాజీ ఎమ్మెల్యేవి, అది కూడా పోయిందనుకో, నువ్వు కూడా ఆఫ్టర్ ఆలే కదా, వాళ్ళకంటే ఒక యూనిఫామ్ ఉంది, వాళ్ళకంటూ ఒక నిర్దిష్ట సర్వీస్ ఉంటుంది, నీకేముంది అంటే చింత చచ్చినా పులుపు చావలేదని వీళ్ళ బలుపు తగ్గలేదు. అసలు వివాదం ఎందుకు వచ్చింది? వాస్తవానికి ఈ నెల 29న మత్స్యకారకు సంబంధించి ఏదో ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో ఇద్దరు టీడీపీకి చెందినటువంటి మత్స్యకార సభ్యులను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ఆ కోణంలో విచారణకి వెళ్ళినటువంటి పోలీసులు అనుమానాస్పదంగా ఉన్నటువంటి కొంతమందిని విచారించారు. అక్కడ ఎవరు పోలీసులు కొట్టలేదు, చేయలేదు. అయితే మీరు విచారణ పేరుతో వచ్చి వైసీపీ నాయకుల ఇళ్లలో అక్రమంగా దూరి వాళ్ళ మీద దాడి చేస్తారా అని చెప్పి జక్కంపూడి రాజా వచ్చాడు. వాస్తవానికి ఏదైనా ఆధారాలు ఉంటే, కొట్టినట్టుగా ఎవరైనా చూసిన వాళ్ళు వీడియోలో రికార్డులో ఉంటే వచ్చి మాట్లాడాలి. లేదు పోలీసులు నీకు న్యాయం చేయట్లేదని నీకు అనిపించింది అనుకో, నువ్వేం చేయాలి, లీగల్గా న్యాయస్థానాల ద్వారా ముందుకెళ్ళాలి. మనం ఇవేమీ చెయ్యం, ఎందుకంటే వాస్తవానికి వాళ్ళకు కూడా తెలుసు న్యాయస్థానాల ముందు అవన్నీ నిలబడవని. గట్టిగా మాట్లాడితే కిడ్నాప్ కేసు కింద వాళ్ళకి సహకరిస్తున్నట్టుగా జక్కంపూడి రాజాను కూడా తీసుకెళ్లి బొక్కలో వేయాలి. కిడ్నాప్ జరిగిందని విచారించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ విధులను అడ్డుకున్నా కూడా తప్పే కదా. మరి జక్కంపూడి రాజాకు వచ్చిన నొప్పి అంటే నాకు అర్థం కాల. దీంతో నిన్న సిఐ మీద ఆ తీవ్రమైనటువంటి భాషకి అది ఇక మనం చెప్పలేమన్నమాట. అయితే ఏంటి పాపం ఇదే జక్కంపూడి రాజాకు గత చరిత్ర మర్చిపోయినట్టున్నాడు. 2017లో ఏదో ఒక రోడ్డు దగ్గర కారు అడ్డంగా పెట్టాడు, తీమంటే ఎస్ఐతో వాగ్వాదం చేసుకుంటే ఒళ్ళు హోణమయ్యేటట్టు కొట్టాడు అప్పట్లో. మరి ఆయనే ఫోటోలు వీడియోలు ఆయనే బయట పెట్టుకున్నాడు అప్పట్లో, నన్ను పోలీసులు చావు కొట్టారు, ఈ ప్రభుత్వంలో నన్ను పోలీసులు కొట్టారని. మళ్ళీ నిన్న సిఐ అయితే నువ్వు నన్ను ఏం చేస్తామంటావు, ఆల్రెడీ పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిన్నావు, ఒకసారి కుక్కను కొట్టినట్టు కొట్టారు, అది సరిపోలా. మళ్ళీ ఇప్పుడు అయితే నువ్వేం చేస్తావు? ఎందుకు ఈ అధికారం అదో? నీకు పోలీసులు సహకరించట్లేదు, సరే ఆడ ప్రభుత్వం కాబట్టి సహకరించట్లేదని నీకు అనిపిస్తే న్యాయస్థానం అనేది ఒకటి ఉంది కదా, నువ్వు న్యాయస్థానాల ద్వారా వెళ్ళొచ్చు కదా. ఇదిగో పోలీసులు మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, అక్రమంగా మా వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు, లేదా కొడుతున్నారు, న్యాయస్థానాల ద్వారా వెళ్ళు. ఆప్షన్ అనేది ఉంది కదా, న్యాయస్థానం అనే ఒక ఆప్షన్ ఉంది కదా. న్యాయస్థానాలు అయితే ఏ పార్టీకి కొమ్ముగాయవు కదా. కానీ నువ్వు ఎందుకు న్యాయస్థానం దగ్గరికి వెళ్ళావు? బయటికి వెళ్ళి రోడ్డు మీద ధర్నా చేస్తాడు. అరే కిడ్నాప్ చేసింది మీ వాళ్ళు, ధర్నాలు చేసి ఇబ్బంది పడితే టీడీపీ వాళ్ళు ఇబ్బంది పడాలా? ఎక్కడ మత్స్యకార సహకార ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే భయంతో ఇద్దరు టీడీపీ సానుభూతి పరులను కిడ్నాప్ చేశారు. నువ్వు దానికి సమాధానం చెప్పి, అంటే మీ పార్టీ కిడ్నాప్లను ప్రోత్సహిస్తుందా, కిడ్నాపుల్ని మటల్ని ప్రోత్సహిస్తుందా మీ పార్టీ? అటుపక్క అనంతబాబు అలాగే తయారయ్యాడు, వాడిని మీరు కాపాడుకుంటూ వస్తారు. దళిత డ్రైవర్ని జమ చేసిన కేసులో సాక్షులను బెదిరించి అరెస్ట్ చేయడానికి వస్తే వైసీపీ నాయకులు ఆశ్రయం ఇచ్చి 3 రోజుల పాటు దొరకకుండా, పోలీసులు దొరకకుండా ఆశ్రయం ఇచ్చారు వైసీపీ నాయకులు. ఇలా పార్టీ చరిత్రే అది. సో ఏం మాట్లాడాడు నేను ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ అక్కడ సిఐ చెప్పేదేంటి, అసలు మీరు ఇంతమందిని వేసుకొచ్చి ఇక్కడ దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు, ఇంతమందితో మీరు ఎందుకు వచ్చారు అనేది సిఐ వాదన. మనోడు ఎగట్టం చూడండి, ఒకసారి సిఐ మీదకి ఎలాగెళ్తాడు ఒకసారి చూడండి, ఎలాగెళ్తాడు చూడండి సిఐ మీదకి. చూడండి ఎందుకు
అక్కడ సిఐ చెప్పేదేంటి, వీళ్ళు మాట్లాడేదేంటి? అసలు సిఐ చెప్పేదానికి సిఐ అనేది మీరు ఎంతమంది ఎందుకు వచ్చారు, ఎందుకు దీని మీద రాద్ధాంతం చేస్తున్నారు అనేది సిఐ వాదన. నువ్వు అయితే నువ్వేం చేస్తావు, మేము వస్తాం మా ఇష్టం, సిఐ మీదకి వెళ్ళిపోయి కొడతావా కొట్టు, చంపుతావా చంపు అంటే ఇదొక హీరోయిజం అనమాట. దీన్ని వైసీపీ సోషల్ మీడియాలో హీరోయిజం లాగా ఎలివేషన్లు ఇచ్చుకోవటం. అక్కడే ఎవరి మీద పోరాడాడు? ఏమన్నా బోర్డర్లో సరిహద్దుల్లో ఏమన్నా శత్రువుల మీద పోరాడా? జరిగిన ఘటన ఏంటి అక్కడ? వీళ్ళు చేసిన రాద్ధాంతం ఏంటి? దీనికి సంబంధించి అడిగాడు కదా, ఏం చేస్తావు అని పోలీసులను అడిగాడు కదా. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంది, అది కూడా ఒకసారి చూపిస్తా. ఇది ఆయనే, జక్కంపూడి రాజానే, 2017. ఇప్పుడు అన్నాడు కదా పోలీసులు ఏం చేస్తారు అని అన్నాడు కదా. ఆయన పాపం మతి మరుపు లాంటిది ఏదైనా ఉంటే నాకు తెలియదు, కానీ గూగుల్లో ఇలా కొడితే అలా వచ్చేస్తుంది. 2017లో ఆయన బయట పెట్టుకున్న ఫోటోలు ఇవి. నన్ను కొట్టారు అని ఆయన బయట పెట్టుకున్న ఫోటోలు ఇవి. ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టారు? నువ్వు అడిగావు చూడు, ఏం చేస్తారని పోలీసులను అడిగావు చూడు, ఆ పోలీసులే పిచ్చుకోకను కొట్టారు. 2017లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఏదో కారు అడ్డంగా ఉందని చెప్పి ఏదో చేస్తే తీమన్న ఎస్ఐతో అప్పట్లో ఇలాగే హీరోయిజం ప్రదర్శిస్తే ముందు వెనక చూడకుండా కుళ్ళపొడిచి వదిలిపెట్టారు. చరిత్ర మర్చిపోయినట్టున్నాడు. నువ్వు పోలీసులు ఏం చేస్తారంటే ఏదైనా చేస్తారు పోలీసులు. ఇంకా వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. నిన్న చెంప మీద ఒకటైతే ఏం చేస్తావు, నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు? ఒక రకంగా విధుల్లో ఉన్నటువంటి పోలీసుల మీద దౌర్జన్యం చేసినందుకు జక్కంపూడి రాజా మీద కేసు వేయాలి. ఇంకోటి చిత్రం ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసు పడింది అనుకోండి జక్కంపూడి రాజా మీద, 4 రోజులు కనపడ్డాక ఈ హీరోయిజం కనుమరుగు. ఒక కేసు పడితే పోలీసులు తన ఇంటికి వస్తున్నారని చెప్తే పరారైపోతాడు. ఏదైనా ఒక కేసు పని మీద పోలీసులు తన ఇంటికి వస్తున్నారని చెప్తే పరారైపోయే చరిత్ర జక్కంపూడి రాజాది. అలాంటిది నిన్న 10 మందిని వేసుకుని వెళ్ళిపోయి, అంటే వెనకమాల 10 మంది ఉన్నారు కదా, అది ధైర్యం. జక్కంపూడి రాజాకి ధైర్యం ఉండదు. జక్కంపూడి రాజా ధైర్యం ఏంటంటే ఇది వెనకమాల నా వెనకమాల 10 మంది ఉన్నారు కాబట్టి నన్నేమీ చేయలేరు. నీకు పోలీసులతో న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. అంతేగాని పోలీసుల మీదకి వెళ్ళిపోయి కాలర్లు ఎగరేయటం, చంపేస్తావా, నరికేస్తావా, పొడి చేస్తావా, నేను వచ్చిన తర్వాత నీ అంతు చూస్తా, నువ్వు వచ్చేది లేదు, వాళ్ళ అంతు చూసేది లేదు. ఆల్రెడీ అయిపోయింది, మీ ప్రతాపం అయిపోయింది. నేను అదే చెప్పింది, ఆ బలిపే తగ్గించుకోవాలా. గత టీడీపీ హయాంలో ఎవరో ఇలా పోలీసుల మీద విర్రవేగల, ఎవరో మీదకి వెళ్ళిపోయి నీ అంతు చూస్తామని చెప్పి బెదిరించలా. చట్టానికి కట్టుబడి పని చేయకపోతే ఇబ్బంది పడతారని చెప్పారు. అది కూడా వీళ్ళలాగా స్టేషన్లకు వెళ్ళిపోయి బెదిరించి చెప్పలా. వీళ్ళు మాత్రం ఏం చేస్తావు అక్కడ సిఐ చెప్పేది ఏంటి, నువ్వు మాత్రం ఏం చేయగలదు నువ్వు చెప్పు. అనపర్తి సిఐ నువ్వు మాత్రం ఏం చేయగలదు? సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. నువ్వు సిఐ అయితే నాకేంటి, నీకు భయపడేది లేదు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దురుసు ప్రవర్తన. నువ్వు సిఐ అయితే నాకేంటి, నేను భయపడేది లేదు. ఏం చేస్తావు, చంపేస్తారా? నువ్వు పోలీసు ఉద్యోగం చెయ్యి అంటూ అనపర్తి సిఐ సుమంత్పై తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విరుచుకుపడ్డారు. ఏం చేస్తావయ్యా, నువ్వేం చేస్తావు అంటూ బిగ్గరగా అరుస్తూ సిఐ మీదకు దూసుకెళ్లాడు. రంగంపేట మండలం దొడ్డిగుంటలో ఈ నెల 29న మత్స్య సహకార సంఘం ఎన్నిక నేపథ్యంలో 2 ఓటర్లను వైసీపీ నాయకులు, అంటే వీళ్ళు చూడండి, కిడ్నాప్ చేసింది కూడా వాళ్ళే, స్టేషన్ల మీదకి వెళ్ళి దాడులు చేసేది కూడా వాళ్ళే. ఇది వీళ్ళ విష సంస్కృతి. అధికారం లేకపోతేనే ఇంత మదం ఎక్కి కొట్టుకుంటున్నారు అంటే రేపు అధికారం ఇస్తే ఎవరో వాళ్ళని తట్టుకోలేరుక. వైకాపా నాయకులు అపహరించారని వాళ్ళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు వచ్చిన పోలీసులు అదే దొడ్డుగుంటలోని ఎంపీటీసీ సభ్యురాలైనటువంటి వీరలక్ష్మి భర్త లాజరును కొట్టారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సత్యనారాయణ రెడ్డితో పాటు కొంతమంది నిన్న శుక్రవారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐతో వాగ్వాదం చేశారు. తర్వాత అక్కడ సరిపోదన్నట్టు వీళ్ళంతా బయటకు వెళ్ళిపోయి రోడ్డు మీద బైఠాయించి రాస్తారోకో చేశారు. అసలు రాస్తారోకో ఎవరు చేయాలా? టీడీపీ చేయాలి రాస్తారోకో. ఎందుకని? కిడ్నాప్ అయింది టీడీపీకి చెందిన వాళ్ళు ఎక్కడున్నారో విడిపించాలని టీడీపీ కంగారు పడాలా. అలాంటిది వీళ్ళు కిడ్నాప్ చేసి వీళ్ళే రివర్స్లో మమ్మల్ని కొడుతున్నారు, మా మీద కేసులు పెడుతున్నారని చెప్పి రివర్స్లో స్టేషన్లో ఎగిరింది చాలక. అంటే వీళ్ళకి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే సాక్షి పేపర్కి హెడ్డింకులు, సోషల్ మీడియాకి సాక్షి టీవీకి హెడ్డింకులు కావాలా. దాంతో స్టేషన్లో జరిగిన ఇది సరిపోదని సాక్షికి మరికొంత న్యూస్ ఇవ్వాలని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళి బైఠాయించారు. ఏమని బైఠాయిస్తారు? మేము కిడ్నాప్ చేసాము, మమ్మల్ని ఎవరో ప్రశ్నించొద్దనా? మేమే కిడ్నాప్ చేసాము, వాళ్ళ ప్రాణాలతో ఇస్తామో లేదో అని చెప్పి ఇది చేసినందుక? కిడ్నాప్ చేసింది మీరా కాదా? టీడీపీ సానుభూతి పరులను కిడ్నాప్ చేశారా లేదా? ఎన్నికల్లో గెలవడం కోసం దొంగ ఎత్తులు వేస్తున్నారా లేదా? అవన్నీ మానేసి ఏదో ఘనకార్యం ఉద్ధరించినట్టుగా పోలీసు మీదకి వెళ్ళిపోయి ఏం చేస్తావు? మళ్ళీ ఏదైనా కేసు పెడితేనే 3 రోజులు కనపడ్డ, మళ్ళీ ఏదైనా నీ మీద కేసు పడింది, పోలీసులు ఇంటికి వస్తున్నారంటే మళ్ళీ పరారిక. అనంతబాబు పరారయ్యారు చూడండి మన బండి మీద, అట్ట పరారు. మళ్ళీ
వీళ్ళు మళ్ళీ రోషాలు పౌరుషాలు మేము వచ్చిన తర్వాత అంతు చూస్తామని బెదిరిస్తాలు. ఆల్రెడీ మీరు 5 ఏళ్ల మీ అరాచకం చూసిన తర్వాతే మిమ్మల్ని మడిచి కూర్చోబెట్టారు మూల. మళ్ళీ మేము వస్తాం, మేము ఏదో చేస్తామంటే ప్రజలు సహకరించరు. మీకు ఏమీ లేకుండానే ఎంతెంత ఎగిరిపడుతున్నామంటే రేపొద్దున మీకు అధికారం ఇస్తే మీరు బతకనిస్తారా జనాన్ని? మీకు అధికారం లేనప్పుడే మీరు కిడ్నాపులు, హత్యలు, దోపిడీలు చేస్తున్నారంటే, రౌడీజాలు చేస్తున్నారంటే రేపు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని వండేస్తారా మీరు ప్రశాంతంగా? ప్రజలకు ఆ మాత్రం తెలియదా? ఇది హీరోయిజమా? నీకు పద్ధతిగా వెళ్ళాలి, సిఐతో నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాట్లాడాలి. లేదు నాకు ఆ పోలీసులు సహకరించట్లేదని నీకు కనిపిస్తే నువ్వు న్యాయస్థానాలకు వెళ్ళాలి. ఒక ప్రొసీజర్ ఉంది కదా, లీగల్ ప్రొసీజర్ ఉంది కదా. నువ్వు అది వదిలేసి నేనే మీదకి వెళ్తా, నేనే బెదిరిస్తా, నేనే అరుస్తా, నా సోషల్ మీడియాలో కథ హైప్ తెచ్చుకుంటా. ఈ కాలం చెల్లదు, ఇంక పోయింది. సోషల్ మీడియాలో 4 ఏదో నువ్వు నీ అరుపులు 2 పెట్టినంత మాత్రాన, దానికి 2 వ్యూస్ లైక్లో వచ్చినంత మాత్రాన నువ్వు హీరో అవ్వు. ప్రజలు ఎవరో హర్షించరు. సో మొత్తంగా ఏది ఏమైనా నిన్న సిఐ మీద రాజా దురుసు ప్రవర్తనకు, పోలీసుల మీద ఇలాంటి ప్రవర్తన చేసినందుకు గాను ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఇది ఒక అలుసుగా తీసుకుంటారు. మొన్నేమో జగన్మోహన్ రెడ్డి, నిన్నేమో పేర్ని నాని, ఈరోజేమో జక్కంపూడి రాజా. పాపం అందరికీ పోలీసులు అంటే అలుసుగా మారింది. ఇదే పోలీసులను 5 ఏళ్ల పాటు కట్టుబానిసలుగా వాళ్ళ చుట్టూ తిప్పుకున్నారు, నానా హింసలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఏదో చేస్తామని బెదిరించటం. జక్కంపూడి రాజా చేసిన దాని మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. ఎవరినైతే అపహరించారో వారి వెనక ఒకవేళ జక్కంపూడి రాజా హస్తం ఉందేమో కూడా చూడాలి. ఈ కిడ్నాప్ వెనక జక్కంపూడి రాజా హస్తం ఏమైనా ఉందేమో కూడా చూడాలి. చూసి అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలి. మరొకసారి వైసీపీ నేతలు ఇలాంటి ప్రవర్తన చేయకుండా కూటమి ప్రభుత్వం వారిని కట్టడి చేయాలి.